వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈ ఉగాదికి నేను చేసిన బొబ్బట్లు ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగా వచ్చినాయండి, స్మూత్గా. దానికి కావాల్సింది ఒక కప్పు శనగపప్పు తీసుకుని నానబెట్టుకున్నానండి. అలాగే గోధుమ పిండి తీసుకున్నాను. ఉప్పు, వాటరు వేసుకుని ఇలా ఒక 2 గరిటెల నూనె వేసుకుని ఇట్లా కలిపేసుకున్నాను. ముద్దగాను ఇట్లా కలిపేసుకుని పక్కకు పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టుకున్నానండి, నానబెట్టుకున్నాను. తర్వాత చూడండి, ఇట్లా ముద్ద చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానిచ్చానండి. స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ రానిచ్చాక పప్పు చూడండి ఇట్లా మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీనిలో పప్పు గుత్తుతో ఇట్లా మెత్తగా మెదుపుకున్నాను. ఇట్లా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం శనగపప్పు దేంతైతే తీసుకున్నానో దాంతోనే ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకుని ఇది కూడా కలిపేసుకుని ముద్దలాగా చేసేసుకున్నానండి. చూడండి ఇట్లా ముద్దగా. స్టవ్ మీద అయితే పెట్టుకోకర్లేదు, ఎంతో ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఒక స్పూనుడు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇది కూడా వేసేసుకుని ఇట్లా కలిపేసుకుందాం. ఇట్లా కలిపేసుకు కుక్కర్లోనే కలిపేస్తున్నానండి. శనగపప్పు ఉండ అవుతుంది, ఇట్లా ఉండ అవ్వాలంతే. ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో భక్షాలు చేసుకోవడానికి ఆ విధంగానే చూడండి ఇట్లా ఉండ చుట్టుకున్నాను. అన్నీ ఇట్లా ఉండలు చుట్టుకుని అలాగే నానబెట్టుకున్న గోధుమ పిండి కూడా ఏ సైజు అయితే మనం పప్పు ఉండ చుట్టుకున్నామో ఆ సైజులోనే చుట్టుకోవాలండి. అన్నీ అట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్నాక చేతితో ఇట్లా అనుకోవాలండి, వెడల్పుగా గోధుమ పిండి ఉండని అనుకుని మధ్యలో పూర్ణం పెట్టాలి. పెట్టి అట్లా చేతితో ఒత్తుకుని రౌండ్గా తిప్పుకోవాలి. అంతే, పూర్ణం మూసుకుపోతుంది. నేను గోధుమ పిండి కవర్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకుని ఆయిల్ రాసుకుని ఇట్లా చేతికి కూడా ఆయిల్ రాసుకుని ఇట్లా చేతితో వెడల్పుగా చేసేసుకోవడమేనండి. ఇట్లా అంతే, భక్షాలు ఇట్లా చేసేసుకోవాలండి. లైక్ కొట్టాలండి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలి. అంతే, ఇట్లా రౌండ్గా చేసేసుకోవాలండి. రౌండ్గా చేసేసుకుని ప్యానం మీద వేడైన తర్వాత ప్యానం పెట్టుకున్నాను స్టవ్ మీద. కవర్తోనే ఇట్లా వేసేసుకున్నాను. ఎంతో ఈజీ ప్రాసెస్ అండి ఈ భక్షాలు చేయడం అనేది. ఉల్టా చేసుకుని ఆయిల్ రాసుకోవాలి. 2 సార్లు కూడా ఇట్లా ఉల్టా చేసుకుని ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్న తర్వాత మాడిపోకుండా కాల్చుకోవాలి.